హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టాటా ఐపీఎల్ సీజన్ 2024 అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ వచ్చేసింది ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ సీజన్లో ఈ టైటిల్ విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఫేవరెట్ టీం ఏది, మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి. ఐపీఎల్ మ్యాచ్లు లైవ్లో చూడాలంటే జియో సినిమాలో ఫ్రీగా లైవ్లో చూడొచ్చు. ఈరోజు డేట్ వచ్చి 29 ఏప్రిల్ 2024 మండే. ఈరోజు జరిగిన మ్యాచ్ ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్కి అండ్ ఢిల్లీ క్యాపిటల్స్కి 47th మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది. ఈ రెండు టీంల యొక్క ర్యాంకింగ్లో ఎటువంటి మార్పు లేదు. కోల్కతా నెంబర్ 2లో కంటిన్యూ అవుతుంది, ఢిల్లీ క్యాపిటల్స్ నెంబర్ 6లో కంటిన్యూ అవుతుంది. కోల్కతా ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ క్వాలిఫై అయినట్టే. ఢిల్లీ మాత్రం ఇంకా 3 మ్యాచెస్ ఉన్నాయి. ఆ 3 మ్యాచెస్లు గెలిస్తేనే ప్లే ఆఫ్కి ఛాన్సెస్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఐపీఎల్ ఈరోజు జరిగిన మ్యాచ్ రివ్యూ చూద్దాం ఫాస్ట్గా. తర్వాత ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి డీటెయిల్స్గా తెలుసుకుందాం. ఇది ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 47 కోల్కతా నైట్ రైడర్స్కి అండ్ ఢిల్లీ క్యాపిటల్స్కి లైవ్ ఫ్రమ్ కోల్కతాలో జరిగింది ఈ మ్యాచ్. ఇక ఈ 47th మ్యాచ్ యొక్క టాస్ విషయానికి వస్తే, టాస్ ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. 47th మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పైన నైట్ రైడర్స్ 7 వికెట్ తేడాతో గెలిచారు. 47th మ్యాచ్ ఫుల్ మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. ఢిల్లీ క్యాపిటల్స్కి అండ్ కోల్కతా నైట్ రైడర్స్కి ఈ మ్యాచ్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్స్లో 153 రన్స్ వేసి 9 వికెట్స్ కోల్పోయింది. ఢిల్లీ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి కుల్దీప్ యాదవ్ 26 బాల్లో 35 నాట్అవుట్గా ఉన్నాడు. నెక్స్ట్ కెప్టెన్ రిషబ్ పంత్ 20 బాల్స్లో 27 రన్స్ చేసినాడు. పోరెల్ 15 బాల్స్లో 18 రన్స్. అక్షర్ పటేల్ 21 బాల్స్లో 15 రన్స్ చేసిండు. అలాగే ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే, చక్రవర్తి 4 ఓవర్స్లో 16 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. హర్షిత్ 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. వైభవ్ 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సునీల్ నారాయణ్ 4 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ యొక్క టార్గెట్ 154 రన్స్. అందుకు రిప్లైగానే కోల్కతా నైట్ రైడర్స్ 16.3 ఓవర్స్లో సక్సెస్ఫుల్గా రన్స్ చేసింది. 157 రన్స్ చేసి 3 వికెట్స్ మాత్రమే కోల్పోయింది. ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే, సాల్ట్ ఎక్సలెంట్గా ఆడిండు. 33 బాల్స్లోనే 68 రన్స్. శ్రేయస్ అయ్యర్ 23 బాల్స్లో 33 నాట్అవుట్. వెంకటేష్ అయ్యర్ 23 బాల్స్లో 26 నాట్అవుట్గా ఉన్నాడు. సునీల్ నారాయణ్ 10 బాల్స్లో 15 రన్స్. ఫైనల్గా ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 7 వికెట్ తేడాతో గెలిచింది. ఇక ఐపీఎల్ పాయింట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ర్యాంక్ 1 టాప్లో రాజస్థాన్ రాయల్స్ కంటిన్యూగా వస్తుంది. 9 మ్యాచెస్ ఆడితే రాజస్థాన్ రాయల్స్ 8 మ్యాచెస్ గెలిచి 1 మ్యాచ్ మాత్రం ఓడిపోయింది. 16 పాయింట్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. రాజస్థాన్ రాయల్స్ యొక్క రీసెంట్ ఫామ్ చూసుకుంటే, లాస్ట్ 5 మ్యాచెస్లో 1 మ్యాచ్ ఓడిపోయింది, 4 మ్యాచెస్ గెలిచింది. అలాగే రీసెంట్గా ఆడిన 2 మ్యాచెస్లో గెలిచింది. నెక్స్ట్ నెంబర్ 2లో కోల్కతా నైట్ రైడర్స్ సెకండ్ ప్లేస్లో ఉంది. 9 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచింది, 3 ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. అలాగే కోల్కతా రీసెంట్ ఫామ్ చూసుకుంటే, లాస్ట్ 5 మ్యాచెస్లో 3 గెలిచింది, 2 ఓడిపోయింది. రీసెంట్గా ఆడిన 2 మ్యాచెస్లో 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. అలాగే థర్డ్ ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. 9 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ గెలిచింది, 4 ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్కి. చెన్నై సూపర్ కింగ్స్ యొక్క రీసెంట్ ఫామ్ చూస్తే, 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిచింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది. అలాగే రీసెంట్గా ఆడిన 2 మ్యాచెస్ చూస్తే 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది రీసెంట్గా. 4th ప్లేస్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. 9 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ గెలిచింది, 4 ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి సన్ రైజర్స్కి. సన్ రైజర్స్ యొక్క రీసెంట్ ఫామ్ చూస్తే, లాస్ట్ 5 మ్యాచెస్లో 3 గెలిచింది, 2 ఓడిపోయింది. రీసెంట్గా ఆడిన 2 మ్యాచెస్ 2 ఓడిపోయింది. నెక్స్ట్ 5th ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్. 9 మ్యాచెస్ ఆడితే 5 గెలిచింది, 4 ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి లక్నోకి. లక్నో యొక్క రీసెంట్ ఫామ్ చూస్తే, లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకున్నట్లయితే 3 మ్యాచెస్ ఓడిపోయింది, 2 మ్యాచెస్ గెలిచింది. అలాగే రీసెంట్ 2 మ్యాచెస్ చూసుకుంటే 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. నెక్స్ట్ 6th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. 11 మ్యాచెస్ ఆడింది ఢిల్లీ ఇప్పుడు దాకా. 5 మ్యాచెస్ గెలిచింది, 6 ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీ యొక్క లాస్ట్ రీసెంట్ ఫామ్ చూసుకుంటే, లాస్ట్ 5 మ్యాచెస్లో
3 మ్యాచెస్ గెలిచింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది. రీసెంట్గా 2 మ్యాచెస్ చూస్తే ఒక మ్యాచ్ గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. నెక్స్ట్ 7th ప్లేస్లో గుజరాత్ టైటాన్స్ 10 మ్యాచెస్ ఆడింది, 4 మ్యాచెస్ గెలిచింది, 6 ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్కి. గుజరాత్ రీసెంట్ ఫామ్ చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే జస్ట్ 2 మ్యాచెస్ మాత్రం గెలిచింది, 3 ఓడిపోయింది. రీసెంట్గా 2 మ్యాచెస్ చూసుకుంటే 2 ఓడిపోయింది. నెక్స్ట్ 8th ప్లేస్లో పంజాబ్ కింగ్స్ ఉంది. 9 మ్యాచెస్ ఆడితే 3 గెలిచింది, 6 ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. పంజాబ్ యొక్క రీసెంట్ ఫామ్ చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్లో 4 వరుసగా ఓడిపోయింది, ఒక మ్యాచ్ మాత్రం గెలిచింది. రీసెంట్గా 2 మ్యాచెస్ చూస్తే ఒక మ్యాచ్ గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. నెక్స్ట్ నైన్త్ ప్లేస్లో ముంబై ఇండియన్స్ ఉంది. 9 మ్యాచెస్ ఆడితే ముంబై 3 గెలిచి 6 ఓడిపోయింది, 6 పాయింట్స్ ఉన్నాయి ముంబైకి. ముంబై రీసెంట్ ఫామ్ చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్లో 2 మ్యాచెస్ గెలిచింది, 3 ఓడిపోయింది. రీసెంట్గా 2 మ్యాచెస్ చూస్తే 2 ఓడిపోయింది రీసెంట్ 2 మ్యాచెస్. నెక్స్ట్ నెంబర్ 10th ప్లేస్లో ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఉంది. 10 మ్యాచెస్ ఆడింది ఆర్సీబీ, దాంట్లో 3 మ్యాచెస్ గెలిచి 7 మ్యాచెస్ ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. ఆర్సీబీ రీసెంట్ ఫామ్ చూసుకుంటే అంటే లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే 3 ఓడిపోయింది వరుసగా, 2 గెలిచింది. నెక్స్ట్ రీసెంట్గా 2 మ్యాచెస్ చూసుకున్నట్లయితే ఆర్సీబీ ఫాము 2 మ్యాచెస్ గెలిచింది. అంటే రీసెంట్గా ఆడిన 2 మ్యాచెస్ 2 ఆడితే 2 గెలిచింది. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా, టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. మీ అభిప్రాయం ప్రకారం ఈ సీజన్లో ఎవరు టాప్ 4లో ఉంటారు, ఎవరు ప్లే ఆఫ్ క్వాలిఫై అవుతారు, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.